శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు శ్రీరామ అనేటువంటి పదము, మనకు రామ అనేటువంటి పదము రెండు మహోన్నతమైనటువంటి గొప్పదైనటువంటి మంత్రాల నుంచి పుట్టింది. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనేటువంటి రెండు మంత్రాల నుంచి పుట్టింది. ఓం నమో నారాయణాయ అనే దాంట్లో 5వ అక్షరము, ఓం నమ శివాయ అనేటువంటి దాంట్లో 2వ అక్షరము. 5 ఇంటూ 2 5 ఇంటూ 2 10, 5 ఇంటూ 2 10, 5 ఇంటూ 2 10 అంటే 1000 సార్లు రామ 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 అంటే మనకు 1000 సార్లు విష్ణు సహస్రనామాన్ని పలికినంత గొప్ప పుణ్యం అనేటువంటిది వస్తుంది. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పినాడు. అంటే విష్ణు సహస్రనామం అంతా కూడా పలకపోయినా కనీసం ఈ మంత్రానైనా మనం పలుకుతూ ఉంటే శ్రీరాముని యొక్క అనుగ్రహము, అభయము మనకు లభిస్తుంది అని చెప్పేసి చెప్తారు. శ్రీరాముడు రామ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే యోగుల హృదయాల్లో నివసించేటువంటి వాడు, యోగుల హృదయాల్లో నివసించేటువంటి వాడు. రామతత్వంలో మనకు సూర్యబీజము, చంద్రబీజము, అగ్నిబీజ అక్షరాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఆ శ్రీరామ తత్వాన్ని, ఆ శ్రీరామ మంత్రాన్ని పరమశివుడే జపించడం అనేటువంటి జరిగింది. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని గురించి ప్రతి ఒక్కరూ కూడా మనము తెలుసుకోవాలి అని చెప్తుంది రామాయణం.